హరి ఓం. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఇప్పుడు ఇది ఈ శ్లోకంలోకి ఎంటర్ అయ్యేదానికి ముందు మీకు ఒకటి చెప్తాను. ఇది కొంచెం బాగా మీరు ఆలోచన చేయండి. కాశీకి వెళ్ళాలనుకున్నారండి కొంతమంది. వెళ్ళాలనుకొని టికెట్స్ రిజర్వేషన్ కోసం ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నారు. చేసుకుంటే ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి డైరెక్ట్ ట్రైన్. సరే, ఇప్పుడు వీళ్ళు ఆ ట్రైన్కి టికెట్ రిజర్వేషన్ చేస్తే అది రిజర్వేషన్ కాలేదు, వెయిట్ లిస్ట్ వచ్చింది. ఆ వెయిట్ లిస్టు ఆ రోజుకి కన్ఫర్మేషన్ కాలేదు. ఇది ఒకని పరిస్థితి. ఇంకొకని పరిస్థితి ఏంటంటే, ఇంకొకడు కూడా కాశీకి వెళ్ళాలనుకున్నాడు. అతను కూడా టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే అతను ఏం చేశాడంటే, ఏసీలో వెయిట్ లిస్ట్ ఉంది. వీడు మామూలుగా అంటే సెకండ్ క్లాస్లో రిజర్వేషన్ చేసుకున్నాడు, సీట్లు ఉంటాయి. సరే, ఇప్పుడు సెకండ్ క్లాస్ బర్త్ అనేది వాడికి రిజర్వేషన్ అయ్యింది. ఇంకొక అతను ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏదో ఒకటి రిజర్వేషన్ చేసుకున్నాడు. అది రిజర్వేషన్ అయ్యింది. ఇప్పుడు ఈ ముగ్గురు ట్రైన్ దగ్గరకు వచ్చారు. ఈ ఏసీ రిజర్వేషన్ చేసుకున్నటువంటి అతను ఏసీలో కూర్చున్నాడు. ఇంకా రెండవ అతను ఏసీలో వెయిట్ లిస్ట్ ఉంది కాబట్టి అతనికి రిజర్వేషన్ కాలేదు, కానీ బర్త్ రిజర్వేషన్ ఉంది సెకండ్ క్లాస్. ఆ సెకండ్ క్లాస్లో పోయాడు, బర్త్లో కూర్చున్నాడు. నెక్స్ట్ ఇంకొక అతను సెకండ్ క్లాస్ కూడా రిజర్వేషన్ కాలేదు కదా, అతను వెయిట్ లిస్ట్లో ఉన్నది, అతను రిజర్వేషన్ అది కూడా కాలేదు. అతను కూడా ఇప్పుడు రైల్వేషన్కి వచ్చాడు. వస్తే ఇప్పుడు ముగ్గురు వచ్చారు. ఇప్పుడు ఇతనికి బర్త్ రిజర్వేషన్ లేదు, కానీ పెట్టే బెడాన్ని సర్దుకొని వచ్చేసాడు. ఇప్పుడు ఇంక ఇతను ఎక్కడెక్కాలి? సెకండ్ క్లాస్ లేకపోతే లేదండి అన్నారు, ఏసీ లేకపోతేనంటే అక్కడ లేదన్నారు. ఇతను కాశీకి పోయేదానికి నిర్ణయం అయిపోయి వచ్చేసాడు. ఇప్పుడు ఇతను అట్లా తిరిగి ఇట్లా తిరిగి జనరల్లో పోవాలి. జనరల్లో ఎక్కాడు. ఇప్పుడు ట్రైన్ బయలుదేరింది, పొద్దుంది. ఒకతను జనరల్లో ఉన్నాడు, ఇంకొకతను సెకండ్ క్లాస్లో బర్త్లో ఉన్నాడు, ఇంకొకతను ఏసీలో ఉన్నాడు. ముగ్గురు పోతా ఉండేది ఒకే ప్రదేశానికే. ముగ్గురు పోతా ఉండేది కాశీకే. అయితే ముగ్గురు ఒకటే విధమైనటువంటి ప్రయాణము సాగుతుందా? ఇది నేను అడుగుతున్నటువంటిది. ముగ్గురికి ఒకటే విధమైనటువంటి ప్రయాణం ఉంటుందా? ప్రయాణం అయితే జరుగుతుంది, కానీ కష్టాలు వేరుంటాయి. గమ్యం ఒకటి, చేరే కష్టాలు వేరే, ఇబ్బందులు వేరువేరుగా ఉంటాయి. అవును, వేరువేరుగా ఉంటుంది సార్. ఏమేమి ఉంటాయి కొద్దిగా చెప్పండి, ఎట్లుంటుంది అతని పరిస్థితి?
ఏసీలో ఉండే వాళ్ళకు ఇతరులతో ఇబ్బంది లేకుండా అతను ఫ్రీగా ఉండి హాయిగా పోతాడు రెస్ట్ తీసుకుని. అతనితో పోలిస్తే సెకండ్ క్లాస్ పీపుల్ దాంట్లో ఉండే అతనికి అంత ఏసీగా ఉండకపోయినా కొద్దిగా మేలుగా ఉంటుంది. థర్డ్ క్లాస్ ఉండే అతను అంటే జనరల్లో ఉండే అన్ని ఇబ్బందులు పడతాడు. జనాలు ఇబ్బంది ఎక్కువ ఉంటారు, రద్దీ ఎక్కువ ఉంటుంది, ఎవరు 2 రోజులు కూర్చుంటారు, లేచేయకుండదు, కూర్చునేకుండదు, అన్ని ఇబ్బందులుగా ఉంటుంది. ఏసీలో ఉండేవాడికి తొక్కిసలాట ఉంటుందా? ఉండదు. తొక్కిసలాట ఉండదు. లిమిట్ పీపుల్ ఉంటారు. ఉన్నవాడు కష్టపడితే కూడా ముగ్గురు ప్రయాణము ఒకే తడవ కాశీ చేరతారు. ఒకేసారి చేరుతారు. కానీ ఆ చేరే విధానం ఉందిగా, ఉంది. అది దాంట్లో డిఫరెన్స్ అంతే. అదే చేరేది ఒకటే. ఆ డిఫరెన్స్ ఇక్కడ కావాలా. ఎందుకంటే దానినే ఇప్పుడు ఇక్కడ నేను పోలుస్తాను చూడండి. సత్వగుణం కలిగిన వాడొకడు, రజోగుణం కలిగిన వాడొకడు, తమోగుణం కలిగిన వాడొకడు, ముగ్గురు ఉండాలి. సత్వగుణం కలిగిన వాడు ఆత్మస్వరూపాన్ని పొందవచ్చు. రజోగుణ తమో గుణాలు కలిగిన వాళ్ళు కూడా ఆత్మస్వరూపాన్ని పొందవచ్చు. దీంట్లో ఎవ్వడు పొందకుండా పోయేదానికి అవకాశం లేదు. అందరూ పొందవచ్చు, అందరూ యోగ్యులే. అయితే సత్వగుణం కలిగినటువంటి అతను ఆత్మానాత్మ వివేచన జ్ఞానము కలిగి పూర్వ సంస్కారం వలన సౌకర్యాలన్నీ ఏర్పడి అతనికి అన్నీ సమకూరి ఉన్నవి. అతనికి అన్నీ సమకూరి ఉన్నాయి. కాబట్టి అతను ఇప్పుడు ఏం చేస్తాడు? అతను హాయిగా నిర్మలంగా కూర్చొని వెళ్తాడు. ఎందుకంటే అతని చుట్టూ ఉండేవాళ్ళు కానీ, అతనితో సంబంధీకులు కానీ, అతనితో పరిచయం ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళంతా ఎవరుంటారంటే సాత్విక ప్రవృత్తి కలిగిన వాళ్ళే ఉంటారు. అంటే ఇతనితో ఏదైనా మాట్లాడినా, ఇతనితో ఏదైనా చర్చించినా, ఏ విషయాల్లో అయినా మాట్లాడితే కూడా అందరూ భగవంతుని గురించి, ఆత్మతత్వాన్ని గురించి చర్చించడము, భగవంతుని యొక్క వైభవం అండి అని చర్చించడము, మనం ఆత్మస్వరూపాన్ని గురించి నేను ఈ విధంగా ఇక్కడ విచారం చేశాను, అక్కడ ఆ స్వామి అలా చెప్పారు, ఇక్కడ ఈ స్వామి చెప్పారు, ఇట్లా చర్చించేటువంటి వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఇతనికి. అప్పుడు ఇతని యొక్క ప్రయాణం అంటే స్వరూప స్థితిని పొందుట అనేటువంటి ప్రయాణంలో ఇతనికి ఎట్లున్నాయి? అన్నీ సపోర్టుగా ఉన్నాయి. ఇతనికి ప్రపంచంలో నుంచి వచ్చి ఇతని ఎత్తిన ఏదైనా కష్టాలు పడిపోవడమో, లేదంటే ప్రపంచంలో ఉండేటువంటి విపత్తులు వచ్చి ఇతన్ని ఇబ్బంది పెట్టుటయో, ఇవన్నీ ఏమీ లేవు. ఇతను హాయిగా, ఆనందంగా, సంతోషంగా అందరూ సహకరిస్తున్నారు, ముందుకు వెళ్తుంటారు. రెండవ అతను అట్లా కాదు. అతనికి ఆత్మానాత్మ వివేచన జ్ఞానం అనేటువంటిది గురువుల ద్వారా విన్నాడు. గురువుల ద్వారా విన్నాడు. నేను ఆత్మస్వరూపమే అనేటువంటిదైతే విన్నాడు, కానీ సపోర్టర్స్ ఎవరు లేరు. వీళ్ళ ఇంటిలో ఉండే వాళ్ళు కూడా భగవంతుని గురించి మాట్లాడితే ఈడెప్పుడు భగవంతుడు అంటాడు, అయ్యనా నువ్వు సాలేపా స్వామి, నీ పని నువ్వు చూసుకోపోయి మాకు ఎందుకు ఊరికే మమ్మల్ని మా తలకాయ తింటావు అని ఇంటిలో వాళ్ళు కూడా సహకరించరు. ఇతనికి ఈ ఆత్మానాత్మ వివేచన జ్ఞానం శ్రవణం చేసి ఉండే కారణం చేత నేను భగవంతుని మార్గములో ఖచ్చితంగా ఎలాగైనా సరే నేను పొంది తీరాలి అని నిశ్చయంతో ఉన్నాడు ఇతను. ఇతనికి ఎలాంటి కష్టాలు వస్తాయి అంటే
ఇతను చూడండి, ఇతనికి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా భగవంతుని మార్గంలో పోదామని ఒక అడుగు ముందుకు వేసిపోతూ ఉంటాడు. ఇతని ప్రారంధము సహకరించదు, ఇతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళు సహకరించరు. ఇతని యొక్క భావన మాత్రం ఎలా ఉందంటే, నేను అనాత్మ వివేక జ్ఞానం చేత ఆత్మతత్వమును పొంది స్థిరముగా ఉండాలి అని ఉంది ప్రయత్నం. ఇప్పుడు మొదటి అతనితో పోలిస్తే ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇబ్బందికరంగా లేదు? ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇంకొక అతన్ని తీసుకున్నామని అనుకోండి. ఇంకొక అతన్ని తీసుకుంటే అతని పరిస్థితి ఏంటంటే, అతను ఆత్మానాత్మ వివేచన జ్ఞానమును గురువు ద్వారా విన్నాడు. ఎవరు పిలిస్తే పోయినాడు, విన్నాడు, తెలుసుకుని నేను ఆత్మానాత్మ వివేచన జ్ఞానమును విన్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణి అని అనుకున్నాడు. నేను ఆత్మస్వరూపుణ్ణి అని వానంతటి వాడు అనుకున్నాడు. ఆచరణలో ఉందా? లేదు. సపోర్టర్స్ ఉన్నారా? లేదు. పోనీ వీడేమన్నా ఆత్మస్వరూప స్థితిలో ఏమన్నా ప్రయాణం చేస్తున్నాడా? అది లేదు. వీడు అట్లా లేడు. వీడు అట్లా లేకపోగా నేను ఆత్మస్వరూపుడను అని వీడు భ్రాంతి పడుతున్నాడు. ఆ తర్వాత పోనీ వీడంతటి వీడేమైనా గ్రహించి నేను ఇట్లా ఉండేటువంటిది ఇది కరెక్టా అవునా కాదా అని మళ్ళీ గురువుని వెళ్ళి అడుగుతాడా? అడగడు. వీడు నేనే ఆత్మస్వరూపం అని అనుకున్నాడు. అన్నీ చేస్తానంటాడు, అన్నీ తింటానంటాడు, అన్నీ తిరుగుతానంటాడు, అందరితో అన్నీ చేస్తానంటాడు. ఇప్పుడు ఇది మూడవ కేటగిరీ. ఇప్పుడు వీడు ఆత్మానుభూతిని పొందగలడా? ఆత్మానుభూతిని పొందగలడా? చాలా కష్టం. పొందడు. చాలా కష్టం కాదు. ఎందుకంటే వీనంతటి వీడు నిశ్చయానికి వచ్చి ఉన్నాడు కదా. వీనంతటి వీడేమనుకున్నాడు? నేను ఆత్మస్వరూపమును పొందినాను అని అనుకుంటా అన్నాడు వాడు. వానంతటి వాడే అనుకుంటున్నాడు. అరే, ప్రయత్నం అన్నా ఉందా? నేను ఆత్మస్వరూపాన్ని పొందాలి అనే ప్రయత్నం అన్నా ఉందా? లేదు. విని ఆ మహానుభావుడు చెప్పింది విని నేను ఆత్మస్వరూపుణ్ణే అని ఊడిపోయినాడు. పోయిన ఆత్మస్వరూపం అనే భావనలో ఏమన్నా స్థిరమైనాడా? లేదు. చూడండి ఎట్లా ఉంటుందో. ఆత్మస్వరూపంగా స్థిరపడలేదు. ఆ ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని విమర్శ చేసుకొని పోనీ నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండేది కరెక్టేనా స్వామి అని గురువుని అడగలేదు. ఇలా ఉంటే వ్యవహారం వీడు ఆత్మస్వరూపమును ఎప్పుడు పొందేను? అసలు పొందాడా వీడు? వీనంతట వీడే నిశ్చయం చేసుకొని ఉన్నాడు. వీడు ఆత్మస్వరూపమును పొందకపోయినా, అయితే వీడు ఆత్మస్వరూపమే అని అనుకోండి, అయినప్పటికీ నేను ఆత్మస్వరూపము అనేటువంటి స్థితి, ఆ వివేక జ్ఞానము, ఆ దృఢత్వంలో ఉన్నాడంటే లేడు. అంటే ఇప్పుడు ఏమైపోతున్నాడు? వీనంతటా వీడే భ్రమలో పడి మరింత పతనమగుచున్నాడు. ఏమండి? ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతుండేది ఏంటంటే, నేను చెప్తానేది ఏంటంటే, మొదటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రయాణము, అంటే సత్వగుణములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రయాణము సులభంగా ముందుకు వెళుతుంది. ఎందుకు? అతనికి కావాల్సినవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అతనికి కావాల్సినవన్నీ ఉన్నాయా అంటే, అతను పూర్వమే వాటన్నింటిని సంపాదించి పెట్టుకున్నాడు.
ఇవన్నీ పూర్వమే, అంటే పూర్వజన్మల్లోనే సంపాదించి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రయాణం చేసేదానికి ఏమవుతుంది, ఇప్పుడు అతనికి సునాయాసమగుచున్నది, కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నవి. చూడండి, ఇప్పుడు ఏసీలో కూర్చోండేవాడికి వానిపైన వచ్చి ఈ జనరల్లో ఉండేటువంటి వాళ్ళకి మాదిరి ఏమైనా తొక్కడం ఉంటుందా? ఉండదు. తర్వాత ఈ జనరల్ బర్త్ అంటే సెకండ్ క్లాస్లో బర్త్ రిజర్వేషన్ చేసుకోమన్నాడు. ఆ సెకండ్ క్లాస్ బర్త్ రిజర్వేషన్లో ఉండేటువంటి అతనికి ఏసీ అంత సౌకర్యాలు ఉండవు. అట్లాగని జనరల్లో ఉండేటువంటి వాడు పడే కష్టాలు ఉండవు. ఏసీ అంత సౌకర్యాలు లేవు, జనరల్లో ఉండేంత కష్టాలు కూడా లేవు ఎవరికి, సెకండ్ క్లాస్ వాళ్ళకి. ఇప్పుడు వాడు ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేస్తాడు కానీ ఏసీలో ఉండే అంత సౌకర్యాలు వీడికి లేవు, జనరల్లో ఉండేంత కష్టం లేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను ఇక్కడ అంటున్నటువంటిది ఏంటంటే, ఈ జనరల్లో ఉన్నాడే, ఈ జనరల్లో ఉండేటువంటి వాడు ఆడపడేటువంటి కష్టాలు ఎదురైతే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే జనరల్లో వాడికి కూర్చుండేదానికి జాగా దొరకదు, కూర్చుండేదానికి కూడా జాగా దొరకదు, నిలబడుకొనే పోవలసి వస్తుంది. అలా నిలబడుకొని ఎంతసేపు అని పోగలుగుతాడు? పైగా కదిలే కూడా ఉండదు సార్, కదిలే కూడా ఉండదు సార్. పైగా వీడు ఒకటే కాదు, వీడితో పాటుగా వీడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కారు. దాంతో వీడికి ఏమవుతుందంటే వీడికి ఇంకా చికాకు అవుతుంది. పోతే పోన్లేబ్బా, మనం దీంట్లో నుంచి దిగేసి ఆ పిల్లలంతా చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో, దిగేసి ఇంకో దానికి పదాంలే అనేటువంటి భావం కూడా వచ్చేసే పరిస్థితి వస్తుంది వీడికి. అంటే ఈ జనరల్లో ఉండేటువంటి వాడికి మధ్యలో దిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ. సెకండ్ క్లాస్లో ఉండేటువంటి వాడు దిగేది లేదు, కానీ ఆడ కూడా మనుషుల యొక్క ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఏసీలో అంత ఫ్లోటింగ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ సత్వగుణంలో ఉన్నటువంటి వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడి నియమములు, వాడి పద్ధతులు, వాడి వ్యవహారములు ఇవన్నీ కూడా ఆత్మస్వరూప స్థితికి చాలా దగ్గరగా చేరిపోయినాడు అతను. అంటే త్యాగం ఉన్నది, త్యాగం అనేటువంటిది అతనికి బాగా సహజమైపోయింది త్యాగం. తర్వాత కర్మ ఫలం అనేటువంటి దాని గురించి ఏ కోశాన భావన లేదు. ఇదంతా ఈశ్వరుడే అనే భావన మనస్సు బాగా దృఢమై ఉంది. ఇంకా కావాల్సింది ఏంటంటే ఆత్మానుభూతి కలగడమే అతనికి ఉండేది. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు అతనికి ఉన్నాయి. తర్వాత ఇతని శరీరానికి ఇతని యొక్క నిత్య జీవన యాత్ర జరుగుటలో ఇతనికి కావలసిన సౌకర్యాలన్నీ అమర్చబడి ఉన్నాయి. ఎక్కడికి వెళితే అక్కడంతా సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే, మన ఇంటిలో ఉండి ఇబ్బందులు ఏమి లేకుండా ఉంటే రోజు క్లాస్ వింటాం. మన ఇంటిలో ఉండి కూడా ఒక్కోసారి వేరే పనులు ఏమన్నా పడినాయంటే మన క్లాసుకు డుమా కొట్టేస్తాం. ఎందుకంటే ఆ పరిస్థితులు మనకు సహకరించలేదు కాబట్టి వీడేం చేస్తాడు, ఆ పరిస్థితులకు లోబడిపోయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇతను క్లాస్కి అటెండ్ కావడం అనేటువంటి దాంట్లో కొద్దిగా, ఎందుకంటే ఇదైతే మనకు అర్థమవుతుంది కాబట్టి దీన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు చూడండి, అదే మన ఇంటిలో ఉన్నప్పుడే అలా ఉంటుంది. మన ఇంటిలో నుంచి వేరే ప్రదేశానికి బంధువుల ఇంట్లోకో ఎక్కడికో వెళ్ళాం.
బంధువుల ఇంటిలో మన ఇంటిలో ఉన్నంత సౌకర్యం ఉంటుందా అక్కడ ఈ క్లాస్కి అటెండ్ కావడానికి? చెప్పండి, ఉండదు. వాటికి పోతే ఇంక అంతే, అయిపోయి ఈ క్లాస్ గురించి మర్చిపోవాల్సిందే. ఆడ విందామని మన మనసులో ఉంటుంది, విందామని మన మనసులో ఉన్నా కూడా వాళ్ళు ఏంటో మాటలో చేష్టలో ఏంటో ఒకటి చేస్తుంటారు. పైగా వాళ్ళు ఏమంటారంటే, మాకు రాక రాక వచ్చినారండి, కూర్చోండి మాట్లాడదాం, అది ఇది అని ఇవి పెట్టుకుంటారు వాళ్ళు పనులు. పోనీ అదేదో మనమే మాట్లాడి, అయ్యా ఈ టయానికి క్లాస్ వస్తుందండి, క్లాస్ విందాం, మీరు కూడా వినండి అనేమన్నా అంటామా మనము? అనం. ఎందుకంటే మనకంత అంత దృఢముగా వేరే వాళ్ళను కూడా క్లాసు మీరు వినండి అని చెప్పేంత దృఢత్వం మనకి ఇంకా కలగల. ఎందుకంటే మనకు కూడా వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళతో ఉందాం. ఇప్పుడు మనం వచ్చినది బంధువుల ఇంట్లోకి వచ్చినాము, బంధువుల ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఈ క్లాసుల గురించి వాళ్ళతో ఏంది మనం చెప్పేది? పైగా మనం కూడా వాళ్ళతో ఏదో మాట్లాడాలా, ఇట్లా ఉండాలి. కానీ ఎంతసేపు ఇక్కడికి వచ్చి వీటికి వచ్చినాక కూడా ఏందబ్బాయి ఆ క్లాసుల గురించి మాట్లాడుకుంటున్నామే అని వీడికే ఉంటుంది. వీడికే ఉంటే ఇంకా వాళ్ళకేం చెప్తారు చెప్పండి? కాబట్టి వీడు చెప్పడు. వీడు సెకండ్ క్లాస్లో ఉంటాడు, రజోగుణం కలిగిన వాడు. వీడు నియమాలు అనేటువంటివి చూడండి, నియమాలు అనేటువంటి వీడు పాటిస్తాడా? పాటించినట్లుగా ఉన్నాడు కానీ పూర్తిగా పాటించడం లేదు. అవకాశం వస్తే బయట విషయాల్లో మునిగిపోతాడు. అవకాశం వస్తే బయట విషయాల్లో మునిగిపోతాడు. అవకాశం రాలేదు కాబట్టి ఆ సమయంలో మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ వీడు ఆ సమయంలో బాగా వింటున్నానని వింటుంటాడు. ఆ తర్వాత తమో గుణంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడూ బయట విషయాల్లోనే ఉంటాడు. పైగా వీనంతటి వీడే భ్రమపడి ఉన్నాడు. ఏమని? క్రమే అలబ్ధావరణా సర్వే ధర్మా స్వభావతః ఆదౌ బుద్ధస్తదా ముక్తః బుద్ధ్యంత ఇతి నాయకాః. ఇది గౌడపాదాచార్య స్వాములు వారు చెప్పినటువంటి కారిక. ఇది చెప్తానేనండి. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, అలబ్ధావరణా సర్వే ధర్మా స్వభావతః. సర్వే ధర్మా స్వభావతః. సర్వజీవులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్లకు ఆవరణ లేదు, ఆవరణ దోషం వాళ్ళకు లేదు, ఆవరణ దోషం వాళ్ళకు లేదు. ఆదౌ బుద్ధ తదా ముక్త. వాళ్ళందరూ ఆల్రెడీ జ్ఞానస్వరూపులు. అంతేకాదు వాళ్ళందరూ కూడా ముక్తులే అని బుద్ధ్యంత ఇతి నాయకాః అని జ్ఞానులు చెప్పుచున్నారు. ఇదంటే ఇప్పుడు చూడండి, ఈ మాట ఎట్లుంటుందంటే, సకల జీవులు ముందు నుంచి కూడా అవి జ్ఞానస్వరూపులే. అందరూ ముక్తిని పొందిన వాళ్ళే, అందరూ ముక్తిని పొందిన వాళ్ళే. ఎవడు కానీ ముక్తిని పొందనివాడు లేదు, అందరూ జ్ఞానస్వరూపులే అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. దీన్ని విన్నాడు వీడు. అంటే నేను కూడా ముక్తిని పొందినవాడనే, నేను కూడా జ్ఞానస్వరూపుణ్ణే అని ఇప్పుడు దాన్ని ఇలా తీసుకున్నాడు. ఎవరు? తమో గుణంలో ఉన్నటువంటి వాడు. ఈ తమో గుణంలో ఉన్నటువంటి వాడు ఈ భావాన్ని తీసుకొని, ఎందుకంటే చెప్పింది ఎవరు? గౌడపాదాచార్య స్వాములు వారు. దాన్ని వివరించింది ఎవరు? గొప్ప మహానుభావుడు వివరించినాడు. కాబట్టి అందరూ జ్ఞానస్వరూపులే. తత్విధానంద స్వామి వారు ఏమన్నారంటే, అతను బిన్ లాడెన్ అని అనుకుంటాను, అమెరికా తీవ్రవాదుల నాయకుడే నేను చెప్తాను. ఆ తీవ్రవాదుల నాయకుడైనటువంటి ఆ బిన్ లాడెన్ వచ్చి
తత్వవిధానంద స్వాముల వారిని ఒకవేళ, స్వామి నేనెవరు, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నాకు మార్గనిర్దేశం చెయ్యండి అని ఇతను అడిగితే, నాయన నువ్వు తత్వమసి అని చెప్తానని చెప్పారు స్వామి. అంటే నువ్వు బ్రహ్మమయ, నువ్వే బ్రహ్మమై ఉన్నావు అని చెప్తాను. అదే స్వామీజీ యొక్క అనుచరుడు బ్రహ్మచారులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి అడిగితే నీవు తత్వమసి అని నేను చెప్తాను. అదే సాధువులు వేరే వాళ్ళను వచ్చి మాట్లాడితే కూర్చుంటే తత్వమసి అని చెప్తానన్నాడు. అంటే ఇప్పుడు ముగ్గురికి చెప్తా ఉండేది తత్వమసినే, అందరూ సమానమే అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఇతను నిన్నాడు, బిన్లాడెన్ నిన్నాడు, ఈయన ఏమన్నాడు, నేను ఇప్పుడు తత్వవిధానంద స్వాములు చెప్పారు నేను కూడా బ్రహ్మమే, నేను బ్రహ్మస్వరూపం అని అంటాడు. కానీ వాడు బ్రహ్మస్వరూపమే కాదని చెప్పట్లేదు. అయినా అతను బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేస్తే ఉన్నాడా? కానీ అతనంతటా అతను ఏమనుకుంటున్నాడు, తత్వవిధానంద స్వాములు వారు నేను కూడా బ్రహ్మం అని చెప్పినారు అని. ఇప్పుడు ఇతను ఏమైపోతున్నాడు, ఇతనంతట ఇతను భ్రమపడి ఇతని ఆత్మస్వరూపమును తెలుసుకునుట అనేటువంటి దాన్ని కూడా మానివేసి ఆ మార్గంలో ప్రయాణం చేయటం కూడా చేయకుండా ఏమండి ఇతను పతనమగుచున్నాడు. ఎందుకు? ఇతనంతట ఇతనే డిసైడ్మెంట్ అయిపోయి ఉన్నాడు. ఏమని? నేను బ్రహ్మమని. తత్వవిధానంద స్వాముల వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, అయా సర్వము బ్రహ్మస్వరూపమే, నీ అంతఃకరణములో పరిశుద్ధత లేకపోయినప్పుడు నువ్వు పరిశుద్ధతను తెచ్చుకుంటే ఆ ఆత్మానుభూతి అనేటువంటిది నీకు చాలా స్పష్టంగా కలుగుతుంది. ఒకవేళ అంతఃకరణ పరిశుద్ధత లేకపోయినప్పటికీ అప్పుడు కూడా నువ్వు బ్రహ్మస్వరూపమే కానీ నీకు అనుభవం రాదు. అది స్వామీజీ వారి యొక్క ఉద్దేశం. కానీ వీడేమంటాడు, స్వామీజీ చెప్పినాడు నేను బ్రహ్మస్వరూపము, తత్వమసి కదా చెప్పినారు, కాబట్టి నేను బ్రహ్మస్వరూపం అని అంటాడు. ఇదంతా భ్రమ కాదు, ఇది వీడు ఆత్మస్వరూపాన్ని పొందగలడా? పొందగలడండి? పొందలేడు. వీడు జనరల్ క్లాసులో అంటాడండి. వీడు ఎందుకంటే జనరల్ క్లాసులో ఉన్నాడు, పూర్తిగా పోతాడని చెప్పలేము, పోడని చెప్పలేము. అది ఎప్పుడెప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అదే సెకండ్ క్లాస్లో ఉండేటువంటి వాడు, రజోగుణ ప్రభావం కలిగినటువంటి వాడు, కొంచెం ప్రయత్నం చేస్తే ఈ కష్టాలన్నింటికి ఓర్చుకొని, చెప్పినాం కదా, ఇప్పుడు బంధువుల ఇంటికి పోతే మాత్రము బంధువుల ఇంటికి పోయినప్పుడు కూడా నేను ఎట్లా వినేది అని ఒక విధమైన ఫీలింగ్ ఉంటుంది. అక్కడ వాళ్ళందరితో కూడా నేను ఈ విధంగా భగవద్గీత క్లాస్ వింటున్నానని చెప్తే వాళ్ళందరూ ఒక విధంగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఒక రకంగా చూస్తారు. అందుకని వీడేం చేస్తాడంటే, వీడు అలా చెప్పుకోవడానికి కూడా వీడు సిగ్గుపడి వీడు నిలిపేస్తాడు క్లాస్ వింటాడు. అంటే ఇప్పుడు వీడు రజోగుణంలో ఉన్నాడు, చూడండి నియమాలు అనేటువంటి వర్తించినాయా, వీడు పెట్టుకోవాలా. అదే సత్వగుణంలో ఉండేటువంటి వాడు ఏంటంటే, వాడికి అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆచార్యులు బాగా అనుగ్రహం బాగుంది, వీని చుట్టూ ఉండే స్నేహితులు అటువంటి వాళ్ళే ఉన్నారు, ఇతనితో సంభాషించేటువంటి వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, తన భావనలో కూడా అలాగే ఉంది, తన ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే సహకరిస్తున్నారు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇది సత్వగుణంలో ఉన్నాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వాడికి ఇది ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఇతని ఆత్మస్వరూపాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి చాలా ఈజీ. ఇప్పుడు ఇతనే వేరే వాళ్ళ అంటే వేరే గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదో బంధువులింటికి వెళ్ళాడని అనుకోండి, వెళ్ళినా కూడా ఇతను ఏం చేస్తాడంటే, ఇతను చెప్తాడు భగవద్గీత క్లాస్ జరుగుతుందండి, నేను భగవద్గీత క్లాస్ వినాలి అని అంటే, వాళ్ళు ఏమంటారంటే, అయ్యో భగవద్గీత క్లాస్ వస్తుంది రోజు పెట్టండి ముందు పెట్టండి, మేము కూడా వింటాం అనేటట్లుగా సపోర్ట్ చేసేటట్లుగా ఉంటారు అతనికి. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు అతని పరిస్థితి. కాబట్టి
ఇప్పుడు ఈ ముగ్గురు ముగ్గురు భగవంతుణ్ణి పొందుటకు యోగ్యులే అయినప్పటికీ ముగ్గురు భగవంతుని పొందుటకు యోగ్యులే అయినప్పటికీ సత్వగుణములో ఉండేటువంటి అతను చాలా దగ్గరగా ఉన్నాడు భగవతత్వమును పొందుటకి. రజోగుణంలో ఉన్నటువంటి వాడు ఇంకొద్దిగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ప్రయత్నము సత్వగుణంలో ఉండేవాడి కంటే ప్రయత్నం ఎక్కువ చేయాల్సి వస్తుంది. తమో గుణంలో ఉన్నటువంటి వాడు ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది ప్రయత్నం. అంటే ఇక్కడ ఏంటంటే నియమాలండి, నియమాలు. ఇప్పుడు కంపల్లి ఆయన అడిగినాడు స్వామి, కంపల్లి ఆయన అడిగినాడు, చెప్తాడమ్మా స్వామి మాకు కూడా వస్తుందని, అడగండి లింక్ పెట్టుకోండి ఇద్దరు అని చెప్పిన. కంపల్లి ఆయన వాళ్ళ మామ ఎంత చెప్తాడని ఇంట్లో భగవద్గీత రమ్మని పిలుచుకొని పోయిన ఆయన అడిగినాడు ఈ పొద్దు. సరే ఎక్కడ ఉన్నాడు ఏమైనాడు ఉన్నాడు అంటే మాకు కూడా వినిపిస్తాడా అని. అడగండి ఫోన్ చేసి లింక్ పెడితే వినొచ్చు అని చెప్పిన. సరే వాళ్ళు అడిగితే మళ్ళీ చూద్దాంలే. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు నియమాలు సత్వగుణములో ఉండేటువంటి అతను నియమములను చాలా సులభంగా తనంతట తనే పెట్టుకుంటాడు. దానికి ఉదాహరణకు నేను చెప్పడం కోసం వచ్చాను నేను. ఇప్పుడు నాతో పాటుగా బ్రహ్మచారి గారు వచ్చారు ఇక్కడికి, మీరు కూడా చూసినారు. బ్రహ్మచారి గారు ఇక్కడికి వచ్చారు, ఉన్నారు, ఒక వారం రోజులు ఉండారు, తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ నాకు నియమం ఏమిటంటే ఉదయము 6:30కు క్లాసుకు హాజరు కావాలి, సాయంకాలం 6 గంటలకు క్లాస్కి హాజరు కావాలి, రాత్రి మళ్ళీ 8 గంటలకు క్లాస్కి హాజరు కావాలి. అంటే ఇప్పుడు నాకు మూడు క్లాసుల రోజుకి నేను హాజరై తీరాలి. ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రీడమ్ ఉంది. మీకు ఫ్రీడమ్ అంటే ఏమి? మీరు క్లాసుకు హాజరు కావచ్చు, కాకుండా కూడా పోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ ప్రతి క్లాసుకు హాజరు కావాల్సిన వాడిని ఎవరు అంటే నేను హాజరై తీరాలి. అంటే రోజులో మూడు సార్లు నేను ఖచ్చితంగా క్లాసుకు హాజరై తీరాలి. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నేను ఇప్పుడు నాకు సరిపోయేటట్లుగా నేనే ఇప్పుడు ఇక్కడ నేను విధించుకున్నాను అనేటువంటిది ఒకటి. రెండవది, ఈ పరిస్థితులు నాకు అలా అనుకూలించి భగవంతునితో సంబంధం పడేటట్లుగా ఏర్పాటు చేసినాయి అనేటువంటిది ఒకటి. ఏమండి, ఇప్పుడు బ్రహ్మచారి గారిని తీసుకున్నామని అనుకోండి. బ్రహ్మచారి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వారం రోజులు నాతో పాటుగా ఉండినారు, బాగానే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళినారు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వారు మామూలుగా అక్కడ ఏంటంటే ఆదివారము క్లాస్ చెప్తారు ఒక ప్రదేశంలో. అంటే వారంలో ఒక్కరోజు, అది కూడా 1 గంట సేపు క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మిగతా సమయంలో అతని మనస్సు అలాగే నిలబడి ఉండేదానికి కానీ, లేకపోతే ఆ భగవద్భావనలోకి వెళ్ళడానికి కానీ అలా స్థిరంగా ఉంటుందనేటువంటి గ్యారెంటీ ఉందా? ఒకవేళ అతను పరిపక్వత చెంది ఉంటే, ఆ స్థాయికి చేరి ఉంటే అతను ఇప్పుడు ఉండవచ్చు, చెప్పలేము. కానీ ఆ పరిపక్వత లేకుండా కన్నా ఉంటే అప్పుడేమవుతుంది, అతను ఆ స్థితిలో ఉండేదానికి అవకాశం లేదు. పైగా ఇతను వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కువగా ఉంటాడు, వేరే వ్యాసంగాలు ఎక్కువ ఉంటాయి. అలా వేరే వ్యాసంగాలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ వ్యాసంగాలతో ఎక్కువైపోయి ఆ మార్గంలో పడిపోవడం ఎక్కువ అవుతుంది. చూడండి ఎట్లా ఉందో. స్వామీజీ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ ఇతనంతట ఇతను అలా ఉండుట అనేటువంటి దానికి, ఇతని చుట్టూ ఉండే వాళ్ళతో మాట్లాడే మాటలు కూడా అలాగ ఉండగలిగితే అప్పుడు పతనమయ్యేటువంటి పరిస్థితి తక్కువగా ఉండి అతనికి ఆ సౌకర్యాలన్నీ ఉంటాయి అక్కడ.
ఇప్పుడు నాకు తీసుకోండి, నాకు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు? నాకు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు అంటే ఇంకొస్తే మా మా ఇక్కడ ఉండేటువంటి కుప్పంలో ఉండేటువంటి వీళ్ళే వస్తారు, ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినా కూడా ఏం విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇంక మాట్లాడితే గీతా జయంతి గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అంటే మన మనస్సుని ఆ మార్గంలో ఉండేటట్లుగానే ఎక్కువగా ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బ్రహ్మచారి గారితో పోలిస్తే నా పరిస్థితిని, బ్రహ్మచారి గారేమో స్వామీజీకి చాలా సన్నిహితంగా దగ్గరుంటారు. ఇప్పుడు నేనేమో స్వామీజీ దగ్గరికి బ్రహ్మచారంత దగ్గరగా నేను లేకపోయినప్పటికీ నేను ఇక్కడ నా మనస్సును ఎక్కువగా భగవంతుని మార్గంలో పెట్టేదానికి అవకాశం ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇక్కడ అంటే నియమములు అనేటువంటివి నేను ఇక్కడ నా అంతటా నేను పెట్టుకోవడమో, లేకపోతే ప్రకృతి రావడమో, లేకపోతే ఈశ్వరుడు ఇలా కల్పించడమో ఏదో ఒకటి జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి. ఈ నియమములు పాటించేదాని వలన ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే, నియమములను తనంతట తను పెట్టుకొని తను అలా ఉండుట అనేటువంటిది చేసి తీరాలి. ఇది మహర్షి సద్గురు మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతం. మలయాళ స్వామి వారి యొక్క సిద్ధాంతం ఏమిటంటే, ఎక్కడైనా పతనమయ్యేదానికి అవకాశములు ఎక్కువ ఉంటాయి. ప్రకృతిలో ఉన్నాడు కాబట్టి, ప్రకృతిలో ఉన్నటువంటి వాడు పతనమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు నియమములను వీడు ఎక్కువగా పెట్టుకోవాలి. నియమాలను ఎక్కువగా పెట్టుకొని ఆ నియమములను పాటించడం అనేటువంటిది చెయ్యాలి. వీడి ప్రారంధంలో వీడికి ఆ ప్రారంధానుసారంగా వీడికి సరిపడే అంత స్థితిలో ఒకవేళ లేకపోయినప్పటికీ వీడు ఆ నియమములను బాగా పట్టుకుని ఉండే కారణం చేత వీడికి ఆ బలము పెరిగేదానికి అవకాశం ఉంటుంది మనస్సుకి. అందరికీ వినిపిస్తుంది కదా? అదే రజోగుణ తమో గుణములో కలిగినటువంటి వాళ్ళకి, నియమాలను వాడు పెట్టుకోడు. నియమాలను పెట్టుకున్న సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వీడు పాటించుట అనేటువంటిది జరగదు. పతనమయ్యేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ ఉంటాయి. 1, 2, 3 కాదు. వీనంతటి వీడు అనుకుంటూ ఉంటాడు, నేను బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నానని. కానీ ఏమైపోతాడంటే, బ్రహ్మ మార్గములో ప్రయాణము చేస్తున్నానని భ్రమపడిపోతుంటాడు. అందుకని భ్రమ కాదు పడాల్సిందే, దృఢం కావాల్సి ఉంటుంది. ఇక్కడ దృఢం కావాలనంటే నేను ఆత్మస్వరూపమే, కానీ ఆత్మస్వరూపమే నేను దృఢమైనానా, నాకు అనుభూతి కలిగిందా, అది ఇప్పుడు ఇక్కడ పాయింట్. అలా అనుభూతి కలుగుట కొరకు వాడు దురాచారుడైనా సరే, దురాచారుడు అంటే వాడికి ఆచరణే లేదు, వాడికి తెలియదు, అట్లాంటివాడైనా సరే ఇప్పుడు మారినాడు. ఇప్పుడేమిటి, నేను ఖచ్చితంగా భగవంతుని యొక్క తత్వమును తెలుసుకోవాలి అని దృఢమైనటువంటి పట్టుదల పట్టుకున్నాడు. ఏమవుతాడు వాడు ఇప్పుడు కూడా పొందవచ్చు. వాల్మీకి మహానుభావుడు రత్నాకరుడు అతని యొక్క పేరు ముందు. అతను ఉండే మార్గంలో ఎవడన్నా పోతే వాడిని నిలేసి తలకాయ పగలగొట్టేసాడు. ముందు మన దగ్గర ఉండేది లాక్కుండేసేసి పగలగొట్టేసిండు. అట్లాంటి వాడు ఏమైపోయాడు, తెలుసుకున్నాడు, నేను భగవంతుని యొక్క తత్వంలో ప్రయాణం చేయాలి అని తెలుసుకున్న తర్వాత ఏమైపోయాడు, కూర్చున్నాడు, పట్టుదలగా కూర్చున్నాడు. రామనామాన్ని జపించేదానికి కూడా అతనికి కుదరలేదు. దాన్ని తిప్పించి పలికాడు. కూడా అదే భావనతో వచ్చేటప్పటికీ నారద మహర్షులు అంటే గురువు గారి యొక్క ఉపదేశం పట్టి ఇతను ఆ భావనలోకి నేను వెళ్ళి తీరుతాను, నేను ఇంతకు ముందు చేసినటువంటి వ్యవహారాలు ఏమున్నాయో,
నేను ఇంతకు ముందు చేసినటువంటి పనికిరాని కర్మలు ఏవైతే ఉన్నాయో అటువంటివి నన్ను లాగినా సరే నేను వెళ్ళను. ఏమండి, నిర్ణయం చేసుకున్నాడు లేదా అతను? వాల్మీకి మహర్షులు వారు అయ్యారు మళ్ళా. అంటే ఆ నిర్ణయం చూడు ఎట్లా ఉందో, అంత నిర్ణయము దృఢము చేసుకుని నేను ఖచ్చితంగా ఇలాగే ప్రయాణం చేసి తీరుతాను, నా ముందు సంస్కారంలోని నేను ఈ క్షణం నుంచి విడిచిపెట్టేస్తున్నాను అని ఎవడైతే ఈ భావంతో ముందుకొస్తాడో, ఈ భావంతో ముందుకు వచ్చినప్పుడు భగవంతుని దృష్టిలో భగవంతుడు అంటున్నాడు అతను సాధువే కానీ అతని యొక్క పూర్వం చేసుకోండిదని నేను చూడను అని అన్నాడు. ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అతని మానసిక పరిస్థితి ముందు వ్యవహారములనేటువంటి వాటి వైపు పోవటం లేదు, నేను ఖచ్చితంగా భగవంతుని మార్గంలోనే నేను ప్రయాణం చేసి తీరుతాను అన్నాడు. కాబట్టి ఇతను మహాత్ముడే అన్నాడు భగవంతుడు, సాధువే అని అన్నాడు. ఎందుకంటే అతనికి వస్తాయి కష్టాలు, వస్తాయి కాదని చెప్పట్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జనరల్లో ఉండేటువంటి వాడికి కష్టాలు వస్తాయి, వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి నేను దిగను, ఖచ్చితంగా కాశీక్షేత్రాన్ని దర్శించి నేను వస్తాను అని కూర్చున్నాడు. చూడండి ఎంత ఓపిక ఉండాలి, ఎంత కష్టపడదాల్సి వస్తుంది. అంత కష్టమును నేను ఓర్చుకుని వెళ్ళుతాను అనేటువంటి దృఢత్వం కలగాల. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అటువంటి నియమాలను మనం పెట్టుకోవాలి. అటువంటి నియమములను పెట్టుకొని నేను ఇప్పుడు చూడండి, మనమందరూ కూడా నేను బ్రహ్మస్వరూపుణ్ణే అనేటువంటి భావన ఉంటుంది. కానీ నేను బ్రహ్మస్వరూపుడనే, కానీ నాకు అనుభవం ఉన్నదా? వెంటనే ప్రశ్న, నాకు అనుభూతి ఉందా? కాబట్టి నేను అనుభూతిని చెందాలి. నేను అనుభూతిని చెందాలి అంటే ఇప్పుడు నేను నియమాన్ని పెట్టుకొని నేను పారాయణం చేస్తాను, నేను విచారణ చేస్తాను, నేను మహాత్ములు వారు చెప్పినటువంటి వాటిని వింటాను, తర్వాత జపం, ధ్యానం, అభ్యాసం, తర్వాత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రాపంచిక వ్యవహారాల్లో శరీరము నడువుట కొరకు, శరీర జీవనయాత్ర గడవటం కొరకు ధర్మబద్ధమైనటువంటి వ్యవహారాలను చేస్తాను. అంతేగాని ఇంకా నాకు వేరే అవసరం ఏం లేదు. ఇటువంటి ఈ దృఢమైనటువంటి నిర్ణయం తీసుకొని తర్వాత ప్రపంచంలో బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా వైరాగ్యం అనేటువంటిది బాగా పట్టుకొని, అంటే వైరాగ్యమును శీలిస్తూ ఆత్మానాత్మ వివేక జ్ఞానముతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగాలి. నిన్న కూడా చెప్పుకున్నాం, ఒక నాణ్యమునకు ఒకవైపు బొమ్మ, ఇంకొక వైపు బొరుసు రెండు ఉంటాయి. ఆ బొమ్మ బొరుసు రెండు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా మనకేం చేయాలంటే జ్ఞానము వైరాగ్యం అనేటువంటి సత్వగుణంలో ఉండేటువంటి వాడికి సహజంగా ఉన్నాయి, రజోగుణంలో ఉండేటువంటి వాడికి తక్కువ పాలలో ఉన్నాయి, తమో గుణంలో ఉండేటువంటి వాడికి ఇంకా చాలా అధమ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఎంత నియమాలు ఎక్కువ పాటించాల్సి ఉంటుందనంటే తమో గుణంలో ఉండేటువంటి వాడు చాలా ఎక్కువ నియమాలు పాటించాలి, రజోగుణంలో ఉన్నటువంటి వాడు కూడా నియమాలు పాటించాలి. కాకపోతే వీడికి కొన్ని సపోర్టర్స్ ఉన్నాయి కాబట్టి తమో గుణంలో ఉన్నటువంటి వాడు పాటించే అంత స్థితిలో కాకపోయినా కొంచెం తక్కువగా పాటిస్తే కూడా వీడికి సపోర్టింగ్తో ముందుకెళ్ళిపోతాడు. సత్వగుణంలో ఉండేవాడు అన్ని సపోర్టింగ్స్ ఉన్నాయి కాబట్టి వాడికి ఈజీగా ముందుకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నియమములు అనేటువంటివి ఉన్నాయి చూడండి, ఈ నియమాలను మనంతట మనం ఏర్పాటు చేసుకోవాలి. నేను జపం ఈ టైం నుంచి టైం చేస్తాను, ఇన్నిసార్లు చేస్తాను, నేను ఆ భావం లేకపోతున్నానా లేదా, ఇది నియమం పెట్టుకోవడం. తర్వాత విచారణ చేస్తాను, తెలుసుకుంటాను, అది శ్రవణం చేయడం చేస్తాను. తర్వాత దీనికి ముందు శరీరానికి సంబంధించినటువంటి శౌచం, బాహ్య శౌచం కానీ అంతఃశౌచం కానీ ఇవన్నీ నేను చేస్తాను. తర్వాత శాస్త్రంలో ఉండేటువంటి విషయములను ఎవరో చెప్పినది వినుటే కాదు, నేను కూడా కొద్దిగా చదివి తెలుసుకున్నట్టుకు ప్రయత్నం చేస్తాను.
చూడండి ఎట్లా ఉండదు. బయట ప్రపంచానికి పోతే బయట ప్రపంచంలో వైరాగ్య దృష్టి, తర్వాత ఆ వైరాగ్యం కలగాలంటే అంత ఈశ్వర భావన చేత ఈశావాస్యం ఎదుగం సర్వం, ఇదంతా ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పి ఈశ్వర భావంతో ఉండడం. లోపలికి వస్తే, లోపలికంటే అంతఃకరణలోకి వెళితే నేను ఈశ్వరుణ్ణి అనేటువంటి భావనతో అలా ఉండుట. ఇంటికి వస్తే ఇంటిలో కూడా అందరితో ఆ భావనతో మెలుగుట. చూడండి ఎట్లా ఉంటుంది. ఎన్నో నీకు ఆపోజిట్స్ వచ్చినా కూడా ఓపికగా నెమ్మదిగా వాటికి సమాధానం చెప్పి వాళ్ళలో కూడా మార్పును వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకునేటట్లుగా ఇతను ఇక్కడ ప్రవర్తించుట. చూడండి ఎట్లా ఉండదండి. ఇవన్నీ చేయాలనంటే ఎంత ఓపిక కావాల్సి వస్తుంది చెప్పండి. అంత చిన్నగా వచ్చేస్తుందా? అంత చిన్న ప్రయత్నంతో సాధ్యమయ్యే పనా? చూసుకోండి ఎంత కష్టం అంటే అంత కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఈ దురాచారుడైనటువంటి వాడు కూడా ఈ మార్గంలో ప్రయాణం చేసేదానికి అర్హుడే. కాకపోతే వాడు నేనింకా వెనుకకు తిరిగి చూడను, నేను ముందుకు వెళ్ళడం ప్రారంభించినాను, అది ఏమైనా జరగనిగాక నేను తత్వాన్ని తెలుసుకొని స్వరూపానుభవమును పొంది తీరుతానని ముందుకు ప్రయాణం చేయడమే. అలా దృఢమైనటువంటి నిశ్చయంతో ఎవడున్నాడో వాడు ఇంకా దృఢపడిపోయినాడు, అలా నిశ్చయంతో ఉన్నాడు, నియమాలు పట్టుకున్నాడు, నేను ఈ ప్రకారంగా పోతామని చెప్పి పక్కాగా పట్టుకొని అలాగే వీడు ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు క్షిప్రం భవతి ధర్మాత్మ. వాడేమైపోతాడు ఇప్పుడు? క్షిప్రం అని అంటే వెను వెంటనే, లేటు కూడా లేదు, వెను వెంటనే. అంటే వీడు ఆ దృఢమైనటువంటి నిశ్చయమును తీసుకొని నేను ఇంకా వెళుతాను, ఇలాగే ఉంటాను అని చెప్పి ఎప్పుడైతే వాడి యొక్క మనసులో నిశ్చయం చేత ఈ నియమాలను పెట్టుకొని ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో అప్పుడు వీడేమవుతాడంటే ధర్మాత్ముడుగా మారిపోతాడు. ఇంతకుముందు దురాచారుడు, ఇప్పుడు ధర్మాత్ముడైపోయినాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. వాడికి శాశ్వతమైనటువంటి శాంతి అనేటువంటిది అనుభవంలోకి రావడం జరుగుతుంది. శాశ్వతమైనటువంటి శాంతి ఇప్పుడు ఇతనికి అనుభవంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఎందుకు? ఇతను దృఢమైన నిశ్చయం తీసుకొని ఆ దృఢమైనటువంటి నిశ్చయం చేత ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడుగా. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇతనికి ఆ భావాలు కలిగి ఈశ్వరానుభవం అనేటువంటిది మొదట కలుగుతుంది. మొట్టమొదట శరీర భావం పోవుట కాదు, ఇక్కడ నేను నాది రెండున్నాయండి. నాది అనేది పోవాలంటే వైరాగ్యం వలన నాది పోతుంది. నేను అనే భావన పోవాలంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము యొక్క దృఢము చేత నేను అనేటువంటిది పోతుంది. ఇక్కడ ముందు వివేకం కావాలన్నా వైరాగ్యం కావాలన్నా అనేటువంటిది ప్రశ్న వస్తుంది. వస్తే ముందు వైరాగ్యం కావాలి, తర్వాత వివేకం. అంటే వైరాగ్యము చేత నీకు వివేకం అనేటువంటిది కలగడం ప్రారంభిస్తుంది. ఆ వివేక బలము చేత వైరాగ్యం మరింత దృఢపడుతుంది. ఇప్పుడు క్రమంగా ఏమవుతుందంటే ఆ వివేక వైరాగ్యములు అనేటువంటివి ఉన్నాయే, ఇవి బొమ్మ బొరుసు లాంటివి. ఇవి క్రమంగా ముందుకు వెళ్ళి ఏమవుతుందంటే వైరాగ్యమే వివేకము, వివేకమే వైరాగ్యం, రెండు వేరు కానటువంటి స్థితి వచ్చేస్తుంది. అక్కడ రెండు వేరు కాని స్థితి వచ్చి ఒకటే కాయిన్, చూసేదానికి కాయిన్ ఒకటే, కానీ దానికి రెండు వైపులా రెండు ఉన్నాయి. ఆ విధముగా ఇతనిని చూస్తే
జ్ఞానము ఉంది, వైరాగ్యం ఉంది, జ్ఞానము ఉంది, వైరాగ్యం ఉంది, వైరాగ్యం ఉంది, జ్ఞానం ఉంది, రెండు అక్కడ కనిపిస్తాయి. అట్లా అట్లా రావడం అనేటువంటిది శాశ్వచ్ఛాంతిం. ఇప్పుడు ఇతనికి ఆ శాశ్వతమైనటువంటి శాంతి అనేటువంటిది ఇతనికి అనుభవములోనికి వచ్చును. కౌంతేయ, హే కుంతి కుమారా, కుంతి కుమారా, కౌంతేయ అని భగవంతుడు అర్జునుడిని సంబోధిస్తాడు. కుంతీదేవి అని అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఎనలేని అభిమానం. ఎందుకంటే కుంతిమాత ఎప్పుడు ధర్మబద్ధముగానే వ్యవహారం చేసింది. ఏమైనా జరగనిగాక నేను ధర్మమును అతిక్రమించను అని ఉన్నది ఆ అమ్మగారి యొక్క జీవిత చరిత్రలంతా. అందుకని శ్రీకృష్ణ పరమాత్మకు కుంతీమాత అంటే చాలా అభిమానం. ఆ కుంతీమాత పేరును సంబోధన చేసి అర్జునుని పిలుస్తున్నాడు. అంటే ప్రేమతో అతనిని పిలుస్తూ, హే కౌంతేయ ప్రతిజానీహి. ప్రతిజానీహి అంటే ప్రతిజ్ఞ చేయుట. హే అర్జున, నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి, నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటున్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేయాలి? నమే భక్త ప్రణశ్యతి. భగవంతుని యొక్క భక్తుడు నాశనము అగుట జరుగదు. భగవంతుని యొక్క భక్తుడు, భగవంతుని పట్టుకున్నటువంటి వాడు, భగవంతుని తత్వాన్ని ఆశ్రయించినటువంటి వాడు నాశనం కావడం అనేది జరగదు. ఈ భగవంతుని భక్తుడు నాశనము కావడం జరగదు అనేటువంటి దాన్ని మనం కొద్దిగా వివరించుకోవాలి. దీన్ని రేపు వివరించుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వరకు జరిగిండేటువంటిది మీకు అర్థమైందా? అంటే నియమాలను చూడండి. ఇప్పుడు మనంతట మనమే నియమాలను పెట్టుకోవాల్సి వస్తుంది. మనమంతట మనమే నియమాలు పెట్టుకోవాలి. మనంతట మనమే ఆ పద్ధతులు వాటన్నింటినీ ఏర్పాటు చేసుకుని వాటిని ఉల్లంఘించకుండా మనం ముందుకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. సరే, రేపు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు దీంట్లో. సరే. ఓ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ हरि ओम हरि ओम हरि ओम।